గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ అనిల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి అయితే ఘన విజయం సాధించింది. మరి గతంలో ఉన్న మంత్రులు కనబడట్లేదంట. గతంలో ఉన్న మంత్రుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినాయంట. సజ్జల గారు అయితే అక్కడ జగన్ గారికి ముఖ్య సలహాదారుగా కూడా ఉన్నారు. మరి ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. మరి ఎందుకు ఇంతగానం స్విచ్ ఆఫ్ పెట్టుకునే పరిస్థితి అక్కడ మంత్రులు తెచ్చుకున్నారు? కనీసం అక్కడ ప్రజలకు కూడా కనబడకుండా కనిపిస్తూ ఉన్నాయి అక్కడ తరుణాలు అయితే. ఒకసారి అయితే కిరణ్ అంతా అయితే మాట్లాడడం. అన్న, ఏపీ మంత్రివర్గంలో ఒకే ఒకరు గెలిచారు, మిగతా వాళ్ళంతా కనబడట్లేదని చాలా మంది ఒకే ఒకరు గెలిచారు. మరి అక్కడ ప్రజలకు కూడా కనబడట్లేదంటే ఎవరు కూడా మరి ఏమైపోయారు, కనబడట్లేదు అని ప్రకటన ఇద్దామని కొంతమంది అడుగుతూ ఉన్నారు. మరి మీకు కూడా కనబడుతున్నారా లేకుంటే ఇలా ఉంది అక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఘోర పరాజయం వచ్చింది అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు అని చెప్పి మీరే తెలుసుకుని ఉండాలి. బూతులు మాట్లాడదాం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, కల్తీ మద్యం కానీ, 30,000 మంది ఆడపిల్ల కనిపించట్లేదు అంటే దాని గురించి పట్టించుకోవట్లేదు. మాట్లాడితే నేను వైజాగ్లో కాపురం చేస్తాను, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి మాట్లాడడం, అక్రమంగా దోచుకోవటం. ఏంటంటే ఇప్పుడు రాష్ట్రానికి 15 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారు. కల్తీ మద్యం మీద 50,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చారు. ఈ ఉద్యోగస్తుల జీతాల డబ్బులు కూడా 25,000 కోట్లు బకాయిలు పెట్టారు. కరెంటు బిల్లులు బకాయిలు కూడా దాదాపుగా అంతే ఉన్నాయి. ఈ సీసీ కెమెరాలు తాకట్టు పెట్టి 500 కోట్లు అప్పు తీసుకురావటం. మీరు ఎట్లా కడతారు అంటే చలానాల రూపంలో వచ్చే డబ్బుల ద్వారా కడతాను అని చెప్పడం. సచివాలయాన్ని తాకట్టు పెట్టడం, భవానీ ఐలాండ్ని తాకట్టు పెట్టడం, ఋషికొండని కబ్జా చేయటం, అదేవిధంగా విజయసాయి రెడ్డి ఇంకొక కొండని కబ్జా చేయటం, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగిన తర్వాత వాళ్ళు ఘోర ఓటమిని వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం చేత కాకుండా వీళ్ళు మళ్ళీ మేమే వస్తాము, ఐపాక్ టీంకి లండన్ వెళ్ళే ముందు రోజు కూడా చెప్పి మనమే గెలుస్తున్నాము, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అని చెప్పి లండన్ వెళ్ళి మళ్ళీ వచ్చి ఈరోజు అంతా దేవుడికే తెలుసు అని మాట్లాడుతున్నాడు అంటే ఇంకా దాని కింద ట్రోల్స్. నేనేదో ఓటు వేయకపోవటాన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు అలా మాట్లాడతాడు ఏంటని కింద ట్రోల్స్ రూపంలో వస్తున్నాయి. కొంతమంది రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటాం మేము గెలవకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమంటారు? వాళ్ళు నిజంగా తీసుకుంటున్నారా ఏమంటారు? నాకు తెలిసి డైరెక్ట్గా అనిల్ కుమార్ యాదవ్ గాడు ఒకడను ఇది కొడాల నాని గాడు చంద్రబాబు గనక కుప్పంలో ఓడిపోతే నేను ఇంట్లో పాలేరుగా పనిచేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు చేయరా పాలేరు పని. అసలు అనిల్ కుమార్ యాదవ్ ఆ బెట్టింగ్ పెట్టేవాడు ఎక్కడున్నాడో తెలియాల. ఇంకా వీళ్ళ పని చెప్తాం. వీళ్ళంతా రాజకీయ సన్యాసం తీసుకుంటారా? వీళ్ళు అధికారంలో ఉన్న అరాచకాలకు ఏమేం చేశారు? ప్రతి ఒక్కళ్ళు కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటమే. ఆ రెడ్ బుక్లో చాలా ఉన్నాయి ఇంకా. అవును, మొత్తానికి అవును, ఇది కూడా మాట్లాడుకుందాం. మన రెడ్ బుక్లో మీరు అన్నాక గుర్తుకొచ్చింది. రెడ్ బుక్లో ఏముంది చాలామంది తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. అధికారులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలతో సహా ఈ కొంతమంది వాలంటీర్లు కానీ, సలహాదారులు కానీ చాలామంది ఉన్నారు. ఎందుకు అసలు రెడ్ బుక్ వాళ్ళు చేసిన అరాచకాలకి రెడ్ బుక్లో రాయడం జరిగింది. భవిష్య వాణిలో గనక రాసినట్టు పాపాల చిట్టా రాసినట్టు వీళ్ళ పాపాల చిట్టా కూడా మొత్తం రెడ్ బుక్లో రాయటం అయితే జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళ మీద 3,500 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయటం. ఈయన మీద 38 కేసులు ఉన్నా కూడా 3,041 వాయిదాలకు వెళ్లకుండా ఉండటం. ఏమేం చేశాడో, గంజాయి ఉందో, డ్రగ్స్ ఉందో అన్నీ తెలుసు. అన్ని విషయాల గురించి ఎర్ర పుస్తకంలో అయితే రాయటం జరిగిన మాట వాస్తవం. మరి అధికారంలో తర్వాత ఇప్పుడు ప్రమాణ స్వీకారం తర్వాత మరి ఆ రెడ్ బుక్ విప్పుతారా? స్వీకారం తర్వాత ఈ అరాచకాల గురించి ఒకవైపు జరుగుతూ ఉంటుంది, ఒకవైపు డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ముందుగా డిఎస్సి ఉద్యోగాల గురించి కానీ, అలాగే ఉద్యోగస్తుల జీతాల గురించి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే అమరావతి అభివృద్ధి. ఎందుకంటే తుమ్మ చెట్లు కానీ ఇవన్నీ కూడా తీసేయటం, రైతులు కూడా తమ సొంత డబ్బులతో ఈ చెట్లన్నీ తీసేయటానికి మా రాష్ట్రం మా రాజధాని అనే విధంగా
అభివృద్ధి అయితే జరుగుతుంది. రియల్ ఎస్టేట్ అయితే ఇక రాజధాని ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉంది. 26 జిల్లాల్లో ఇదే విధంగా ఉండాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. అదేవిధంగా ఐటీ కంపెనీలు రావాలి. ఏకవా పరంగా కానీ ఐటీ పరంగా కానీ ఫ్రూట్స్గా ఏదన్నా మేము 28 రాష్ట్రాలకే కాదు ప్రపంచ దేశాలకు అన్ని రంగాల్లో కూడా ఏపీ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అనేది మా టార్గెట్. మాకు మెట్రో ట్రైన్ కూడా తొందరగా రావాలి అని చెప్పి గుంటూరు విజయవాడ రావాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. ఇప్పుడు రాజధాని విషయంలో గతం ఉన్న ప్రభుత్వము 3 రాజధానులను తీసుకొని వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయబోతా ఉంది రాజధాని విషయం? మీకు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇచ్చారు. సిఆర్డీఏ అప్రూవల్ ప్రకారం అంతా ఓకే చేశారు. మోడీ గారు వచ్చారు, ఒక చెంబుతో నీళ్లు తెచ్చారు, ఒక చెంబుతో మట్టి తెచ్చారు, అంతా అయిపోయింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి రావణాసుడు లాంటి వ్యక్తి వచ్చాడు. కాలకేయులు కావచ్చు, ఏదన్నా 5 సంవత్సరాల్లో 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నాడు. ఏ ఒక్కటి వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కానీ 151 మంది అక్రమంగా సంపాదించిన ఆస్తులు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది అని చెప్పి మేమైతే చెప్పగలం. ఇంకోటి గతంలో ఉన్న మంత్రులు ఆస్తులు దాదాపుగా 40 నుండి 50% పెరిగినాయంట. మరి అక్కడ అంటే రాష్ట్ర అభివృద్ధి ఏం చెందకున్నా కానీ మరి వాళ్ళ ఆస్తులు అయితే 40 నుండి 50% పెరిగిందంట. దాని మీద పెరిగినాయి అంటారా? ఎట్లా పెరిగినాయి అంటే గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఎర్రచందనం కానీ, అమ్మాయిలు దాదాపు 30,000 మంది కనపడపోవటం కానీ, వీళ్ళు అక్రమంగా సంపాదించడానికి ఇసుక రీచ్లు, మట్టి మాఫియాలు, చెత్త పన్ను వేయటం కానీ, కరెంటు బిల్లు ఒక 8-9 సార్లు పెంచటం, ఆర్టీసీ ఛార్జీలు పెంచటం, నిత్యావసర సరుకుల రేట్లు పెంచటం, ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని పెట్రోల్ డీజిల్ రేట్లు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం, ఇవన్నీ కూడా వీళ్ళు అక్రమంగా సంపాదించడానికి ఇవన్నీ కూడా కారణాలని చెప్పగలను. ఓకే, ఇప్పుడు మళ్ళీ చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతా ఉన్నారు 2029లో మళ్ళీ వైఎస్ఆర్ జెండా ఎగరబోతా ఉంది. మా అంటే ఒక 5 సంవత్సరాలు ఇక మనం కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ గట్టిగా కొట్లాడదామని చెప్తా ఉన్నారు. ఎలా ఉండబోతుంది మరి? ఈ మాట అన్నందుకే నేను హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళా. నీకు వచ్చిన సీట్లు ఎన్ని? 2+9 అంతా 29లో నువ్వు అధికారంలోకి వస్తావు. నీకు వచ్చిన సీట్లు 11. 29లో 11 సీట్లు వచ్చిన నువ్వు ఇట్లా మాట్లాడుతా అంటే ఆల్రెడీ భూస్థాపితం చేసావు. నీ మీద ఉన్న కేసులకి ఇంకో 148 కేసులు యాడ్ అయినాయి. చెయ్యి ఇక నువ్వు ఏం చేస్తావో చెయ్యి. మీరు చేసిన తప్పులకి నాకు తెలిసి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇక జీవితాంతం జన్మలో బయటకు రావడానికి కూడా లేని ఇప్పుడు అక్రమ కేసులు మేమేం పెట్టాలా. మీరు చేసిన తప్పులకి మీ మీద ఇక కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ సరిపోయింది. మీ ఆస్తులు మొత్తం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని జప్తు చేసిద్ది. అది మాత్రం వాస్తవం. మీరు మాత్రం ఇక తిహార్ జైల్లోనే దాదాపుగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పటిదాకా తెలంగాణలో విన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఏపీలో కూడా ఉంది. దాదాపుగా నెల్లూరు రెడ్లు కూడా చెప్పడం జరిగింది, అప్పుడే మా ఫోన్లే ట్యాపింగ్ చేశారు అని చెప్పి. దాని మీద కూడా ఇంకొక కేసు అయితే నమోదవుతుంది. ఒకటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక డైలాగ్ కొడతా ఉన్నారు, సినిమా డైలాగ్, పందులుగా గుంపులుగా వస్తే సింహం సింగిల్గా వస్తుందని. దాని మీద మీరేమంటారు? పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వచ్చి మళ్ళీ కొట్లాడుతాయని చెప్తా ఉన్నారు. ఇంకా ఆ డైలాగ్ చెప్పుకోవడం తప్పితే ఏం లేదుగా వాళ్ళ దగ్గర. ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. 11 సీట్లు ఇచ్చాము. ఇక అసెంబ్లీకి వస్తారా రారు, ఏం మాట్లాడతారు? ఇంకా ప్రజల్లోకి వస్తాము మళ్ళీ ఏం వస్తారు? ఈ 5 సంవత్సరాలుగా ఏం చేశారని? ఏది చేసినా కానీ మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేమైతే ఒక సైనికుల్లాగా నేనైతే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ లాస్ట్ ఇయర్ ఫైనల్గా మంత్రివర్గంలో ఉన్న రోజా కానీ, రజిత కానీ, రజని కానీ, ఇంకొకరు ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ప్రజల్లోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు సంపాదించిన అక్రమ ఆస్తులు మొత్తం ఇక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు 500 నుంచి ఈరోజు 5,000 కోట్లు, 17 విల్లాలు, 20 కార్లు. ఎట్లా సంపాదించావు ఏంటి? నువ్వు ఎర్రచందనం కానీ, ఇసుక మాఫియా కానీ, మట్టి మాఫియా కానీ, కల్తీ మద్యం కానీ, పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి అమ్మటం కానీ, ఏదన్నా కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా కానీ నువ్వు మాత్రం ఫైనాన్షియల్గా ఫుల్ స్ట్రాంగ్ అయ్యావు అన్న విషయం
నువ్వు ఎట్లా సంపాదించావు, రజనీ ఎట్లా సంపాదించింది, మీ 151 మంది ఎమ్మెల్యేలు కానీ, మీకు పైన ఉండే జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతి ఒక్కళ్ళ పని ఇక గవర్నమెంట్ అయితే చూసుకుంటుంది.